విశాఖపట్నం అనకాపల్లిలోని జాతీయ రహదారిలో గల తన క్యాంప్ కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీని తక్షణమే మార్చాలని తెలుగుదేశం పార్టీ నేత ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన తన కార్యాలయానికి వచ్చారు. ఆ ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారా లోకేష్ ల ఫోటోలు ఉన్నాయి. టీడీపీ నేతలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఫోటోలను చూసి ఆయన వెంటనే ఫ్లెక్సీని మార్చాలని ఆదేశించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిందని, అలాగే జనసేన కూడా టీడీపీకి ఎదురు తిరిగిందని, కాబట్టి మోడీ, పవన్ కళ్యాణ్ల ఫోటోలు కార్యాలయంలో ఉండవద్దన్నారు. ఏపీలోని పరిస్థితులు ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ కర్నూలు జిల్లా తూర్పు అధ్యక్షులు శిల్ప చక్రపాణి రెడ్డి అన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో జరిగిన నీరు, చెట్లు, రహదారుల పనులు, ఇతర పనుల్లో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై జిల్లా కలెక్టర్ కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ క్వాలిటీ కంట్రోల్ కు ఫిర్యాదులు చేస్తామన్నారు. సహకరించిన ఉద్యోగులను సైతం వదిలేది లేదన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని పలుమార్లు జగన్ ప్రతిపాదిస్తే ఎక్కడ ఆయనకు మంచి పేరు వస్తుందోనని కేంద్రంలో ఇద్దరు, రాష్ట్రంలో ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించి చోద్యం చేస్తున్నారని శిల్ప మండిపడ్డారు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకం తమ వల్లే వచ్చిందని నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి చెప్పుకుంటున్న తీరును చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.